ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికలు ముగిశాక దాన్ని ఏం చేస్తారు అని చెప్పడానికి ఒక బైట్ ప్లే చేస్తాను. ఎందుకంటే ఈరోజు 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం, అదనపు భారం ప్రజలపై మోపారు. ముందుగా ఆయన ఏమన్నారనేది ఒకసారి వింటే కొన్ని కరెంటు బిల్లులు మీకు చూపిస్తాను, దానిపైన మనం మాట్లాడదాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇచ్చారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక అబద్ధం విలువ, అబద్ధానికి కూడా విలువ ఉంటుందంటే అబద్ధానికి కూడా విలువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం వాల్యూ ఎంతో తెలుసా? 15,485 కోట్ల రూపాయల అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఈరోజు 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డింపులు మొదలయ్యాయి. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వార్తలు మొదలైపోయాయి. వచ్చే నెలలో మీకు జనవరిలో మళ్ళీ 9,412 కోట్లు భారం అయిపోతున్నారు. అది మళ్ళీ జనవరి బిల్లులో మీకు వస్తుంది. ఒకసారి కొన్ని బిల్స్ చూపించండి. మొన్న నవంబర్లో ఎంత పే చేశారు, డిసెంబర్లో పెంచిన ఛార్జీలతో ఎంత పే చేయాల్సి వచ్చింది. ఎస్, స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా ఎంత ఎంత పే చేశారన్నది. 385 రూపాయలు పే చేశారు, కట్టారు కరెంటు బిల్లు. ఎప్పుడు ఇది నవంబర్ బిల్లు. దాని కిందనే మళ్ళీ మనకి డిసెంబర్ బిల్లు వస్తుంది చూడండి, డేట్తో సహా. 17వ తారీఖు వచ్చేటప్పటికి, డిసెంబర్కి వచ్చేటప్పటికి అది 679 రూపాయలైంది. 385 రూపాయలు కట్టిన వాళ్ళు 679 రూపాయలు కట్టాల్సి వచ్చింది. 463 ఇది పెరిగిన ఛార్జీలు. 348 రూపాయలు కట్టిన వాళ్ళు పెరిగిన తర్వాత కట్టినటువంటి ఛార్జీలు. ఇంకొకటి చూపిస్తాను, ఇది చూడండి, అట్లే ఉంచండి. అది కరెంటు బిల్లులు క్లియర్గా కనిపిస్తున్నాయి. డేటు 14 నవంబర్ 861 రూపాయలు కట్టారు. 7 డిసెంబర్ వచ్చేటప్పటికి వాళ్ళకి 1321 రూపాయలు. విజయవాడలోని ప్రసాదం పాడుకు చెందినటువంటి సహిల్ వాళ్ళ సర్వీస్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ 2,000 రూపాయలది కూడా ఒకటి చూడండి. ఇది నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన గడ్డం రమణారెడ్డి సర్వీస్ నెంబరు అంతా ఉంది. ఆయన నవంబర్లో 1,620 రూపాయలు కట్టారు నవంబర్ 13న. డిసెంబర్ వచ్చేటప్పటికి డిసెంబర్ 17న కట్టాల్సినటువంటిది 2,544 రూపాయలు. ఇది కరెంట్ ఛార్జీల పరిస్థితి. ఒక్కొక్కటి చూస్తురండి. ఇంకా దారుణమైన విషయం ఒక్కటి, ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఎస్సీ ఎస్టీలకు జగన్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా బాదుడే బాదుడు, ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఈ బాదుడు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 200 యూనిట్లు ఫ్రీ అనేది కూడా తీసేశారు. తీసేశారు. ఎలాగూ ఎస్సీ ఎస్టీల పైన ప్రేమ లేదు కాబట్టి తీసేస్తారు. వాళ్ళపైన ఎంత కక్ష ఉందంటే, గతంలో చెల్లించకుండా, అంటే ఫ్రీగా ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కట్టకుండా వదిలేసినటువంటి బిల్లులు కూడా ఇప్పుడే కట్టమంటున్నారు. 3,000 రూపాయలు వేశారు. ఇది ఒక్కసారి చూపించాలి. ఈ మహిళకు 3,000 రూపాయలు వేశారు. పాత బిల్లులు కూడా చెల్లించమంటున్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటే వీళ్ళు చేసిన పని ఈరోజు ఆ ఫ్రీ తీసేయడంతో పాటు 2018 నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్లు మొత్తం కూడా చెల్లించాలని చెప్తున్నారు. ఇది పరిస్థితి.